వాళ్ళు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తారు, మేడం ఒకసారి మా ఫామ్కి రండి. సంవత్సరంన్నర నుంచి నేను మేత వేస్తానే ఉన్నాను, అవి తింటానే ఉన్నాయి, కానీ గ్రోత్ లేదు మేడం, ప్లీజ్ మేడం ఒకసారి మా సైట్కి రండి అంటారు. నేను ఒక ఫార్మర్ని కాబట్టి వాళ్ళ పెయిన్ నాకు అర్థమవుతుందండి. ఏమైనా చేయగలమా అని నేను కూడా అక్కడికి వెళ్ళటం జరుగుతుందండి. కానీ నేను కూడా ఏమీ చేయలేని పరిస్థితి అండి. చీప్ క్వాలిటీ సీడ్, ఈ దళారుల మాటలు నమ్మి తక్కువ ప్లేస్లో హై డెన్సిటీలో పోసేయటం, చీప్ క్వాలిటీ సీడ్. ఇప్పుడు ఇక్కడంతా ఎక్కువ మంది, అందరూ కాదు, ఎక్కువ మంది చేసేది ఏంటంటేనండి, యూట్యూబ్లో చూసి పాండ్ ప్రిపేర్ చేసేసుకుంటున్నారు. యూట్యూబ్లో ఉన్న అడ్రస్ చూసి సీడ్ తెచ్చేసేసుకుంటున్నారు. వాళ్ళకి తోచినట్లుగా వాళ్ళకి ఎంతవరకు నాలెడ్జ్ ఉందో అంతవరకు చేసేసి కొలాప్స్ అయిపోయిన తర్వాత నష్టపోయాము, కొరమేను సాగులో నష్టం వచ్చింది అని చెప్తున్నారు. కానీ నిపుణుల పర్యవేక్షణలో సాగు చేయటం జరగటం లేదండి. అంటే మీరు ట్రైనింగ్ ఇచ్చేది కూడా అందుకే మేడం? అవునండి మేడం. మీ సంస్థ నుండి ఆక్వా రైతులకి ఎలాంటి బ్రాండ్స్, ఏ క్వాలిటీ ఉన్నటువంటి ఫీడ్ అందిస్తున్నారు మేడం? అన్ని కంపెనీల ఫీడు మేము సప్లై చేస్తామండి. ప్రత్యేకంగా ఈ కంపెనీ ఫీడే మేము సప్లై చేయగలము అనేది లేదు. మెయిన్ ఇప్పుడు మార్కెట్లో 3 కంపెనీల పేర్లు వినిపిస్తాయండి మీకు. అబిస్, గ్రోవెల్, యూనో. రైతుగా నేను అబిస్ వాడుతున్నానండి. మా కంప్లీట్ ఫామ్ అంతా కూడా కంప్లీట్గా అబిస్ ఫీడే వాడతానండి నేను. ఆ కంపెనీ ఫీడ్ మంచిదా, ఈ కంపెనీ ఫీడ్ మంచిదా, ఇదంతా కూడా మార్కెటింగ్ స్ట్రాటజీ అండి. మనం రైతు ముఖ్యంగా చూసుకోవాల్సింది బ్యాగ్ 2500 పెట్టి కొనుక్కున్నామా, 3000 పెట్టి కొనుక్కున్నామా, ఇది కాదండి చూడాల్సింది. ప్రోటీన్ వాల్యూ ఎంత? ప్రజెంట్ హై ప్రోటీన్ 42% అండి. ఫ్యాట్ పర్సెంట్ ఎంత? అబిస్లో 42% ప్రోటీన్ ఉందండి, 10% ఫ్యాట్ ఉందండి. దట్స్ వై టోటల్ ఫామ్ నేను అబీసే వాడతానండి. అలాగని రైతులందరూ అబీసే వాడమని నేను సజెస్ట్ చేయనండి, అది వాళ్ళ ఇష్టానుసారం. మేడం మాకు గ్రోవెల్లే కావాలంటారు, గ్రోవెల్లే సప్లై చేస్తా. లేదు మేడం గ్రోవెల్ వద్దు, అబీస్ వద్దు, యూనో ఇష్టం మేడం అంటారు, యూనో సప్లై చేస్తాం. అది రైతు అభిరుచిని బట్టి మనం ఇవ్వటం జరుగుతుందండి. అన్ని కంపెనీలకి డీలర్షిప్ ఉందండి. అంటే మార్కెట్లో ఈ ఫీడ్ ధరలు ఎలా ఉంటాయి మేడం? మార్కెట్లో ఫీడ్ ధరలు అంటే ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క రేట్ ఉంటుందండి. ముఖ్యంగా అన్ని కంపెనీల రేట్లు ఎలా ఉంటాయంటే, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఫింగర్లింగ్స్ స్టేజ్ అంటారండి.